నమ్మదగిన వాడైన యేసుక్రీస్తు నామం పేరట క్రీస్తునందున్న దేవుని ప్రియులారా, మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియచేయుచు ఉన్నాను. ఈ దినపు యేసయ్య కృపావార్త దానియేలు ప్రవచన గ్రంథము 12వ అధ్యాయం 13వ వచనం. నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నుండి కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. క్రీస్తునందున్న దేవుని ప్రియులారా, మన ప్రభు ఆయన రక్తంలో కడిగి పరిశుద్ధపరుచుకున్న తన స్వాస్థ్యమైన ప్రజలందరినీ మహిమలోనికి తీసుకుని వెళ్ళినట్లుగా ఆయన ఆగమనమందు ప్రత్యక్షం కాబోతుండగా, నిత్యముగా ప్రభు మనకు పరమందు సిద్ధపరిచిన స్వాస్థ్య భాగములో నిత్య మహిమలో మనం మనవంతులు నిలిచినట్లుగా ఈ భూమి మీద మనం జీవించు దినముల ఆద్యంతమంతయు మనము నిలకడగలిగిన వారమై ఉండాలి. ఒకవేళ మనము చంచలులమై జీవించిన అది మన జీవితంలో అపవిత్రతను కలుగు చేస్తుంది. ఎలాగనగా యాకోబు తన పెద్ద కుమారుని చూస్తూ ఇలా ప్రవచిస్తున్నాడు: రూబేను, నీవు నా పెద్ద కుమారుడివి, నా బలాతిశయం. అయితే నీవు నీళ్లవలే చంచలుడివి, నీవు నీ తండ్రి యొక్క మంచమును ఎక్కితివి అంటున్నాడు. ప్రియులారా, రూబేను చంచలమైన మనస్తత్వం తన సొంత తల్లితో పాపం చేసే ఒక అపవిత్రమైన కార్యానికి ఒడిగట్టింది. అంత మాత్రమే కాదు, హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయంలో మనం చూస్తే దేవుడు ఆకాశమును ఆయన కంపింప చేయునుగా కానీ అది చెప్పినప్పుడు ఏవైతే నిలకడగా ఉండవో అవన్నీ పడిపోతాయి అని మనం ఆ వాక్య భాగం యొక్క అర్థాన్ని గమనిస్తున్నాం. అనగా చంచలమైన మనస్తత్వం మనల్ని అపవిత్రులుగా చేయటం మాత్రమే కాక బహు కఠినమైన భయంకరమైన శ్రమలు మన జీవితంలో అనుమతించబడినప్పుడు తప్పక మనం పడిపోయే అవకాశాలు 100% ఉంటాయి. కనుక మనం చంచలులమై ఉండక నిలకడగలిగిన వరమై ఉండాలి. ప్రియులారా, ఏ విషయాలు నిలకడగా ఉండాలో ఈ రోజున ఒక శ్రేష్టమైన ఉపదేశాన్ని మనం ధ్యానం చేసుకుని ఆ ఉపదేశం నందు నిలిచి ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలని, సంపూర్తి ఉపదేశం వినాలని తెలియచేయుచున్నాను. మొట్టమొదటిగా యాకోబు భక్తుడు తన పత్రికలో ఇలా వ్రాస్తున్నాడు: వాక్యమనే స్వాతంత్ర్యం అనుగ్రహించు సంపూర్ణ నియమమును మనం తేరి చూచి దానిలో నిలకడగా ఉండి దాని క్రియలు మనం చేసిన ఎడల తప్పక ఆ క్రియల మూలంగా మనం ధన్యులం అవుతాము అంటున్నాడు. ప్రియులారా, సంపూర్ణ స్వాతంత్రం అనుగ్రహించే నియమం ఏంటి? వాక్యమే కదా. ఆ సత్యవాక్యాన్ని విని చదివి ఆ వాక్యము అనబడుతున్న ఆ స్వాతంత్ర్యం అనుగ్రహించే నియమంలో మనం నిలిచి దాని క్రియలు మనం చేసిన ఎడల తప్పక ఆ క్రియలు మన జీవితంలో ఎంతో ఆశీర్వాదాన్ని ధన్యులుగా చేస్తుంది. యెహోనాదాబు తమ వంశములు ఉండే వారందరికీ కొన్ని నియమ నిబంధనలు చెప్పినప్పుడు ఆ నియమ నిబంధనలన్నీ కూడా వారు రేకాబు వంశస్థులు అనుసరించరు. తద్వారా సర్వశక్తి కలిగిన తండ్రి అయిన దేవుని ద్వారా ఒక గొప్ప సాక్ష్యాన్ని పొందారు. మనం అట్టివారి వల్లే జీవించాలి. రెండో మాటను మనం పరిశుద్ధ గ్రంథంలో చదివితే యోబును గురించి సాక్షాత్తు దేవుడే సాతానుకు చెప్తున్నాడు. ఏమని? నీవు నన్ను ప్రేరేపించి యోబు మీదకి ఇంత కీడు రప్పించావు. అయితే ఇంత కీడు జరిగినా యోబు యథార్థతలో నిలకడగలిగిన వాడై ఉన్నాడని. ప్రియులారా, చాలామంది కష్టకాలంలో తమ యథార్థతను విడిచిపెట్టే అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. తప్పుడు త్రోవల్లో, లంచం తీసుకునే మార్గాలలో, అపవిత్రమైన మార్గంలో యథార్థతను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అయితే యోబు వలె మనం దేవుని ద్వారా ఆశీర్వదించబడినా, దేవుని ద్వారా దీనస్థితికి వెళ్ళినా సరే మనం ఏనాడు కూడా క్రీస్తు యేసునందలి యథార్థతను విడిచిపెట్టక ఆ యథార్థత యందు నిలకడగలిగిన వారమై ఉండాలి. అంత మాత్రమే కాక అపోస్తల బోధలో ప్రధానమైనది ప్రార్థన. ఆ ప్రార్థన యందు మనం నిలకడగా ఉండాలి అని బర్నబా సంఘమునకు హెచ్చరించాడు. పౌలు గారు కూడా పత్రికలలో ఆయన తెలియచేస్తున్నాడు, ప్రార్థన యందు నిలకడగలిగిన వారై ఉండాలి. ఒకవేళ ప్రియులారా, ప్రార్థన యందు నిలకడ లేకపోతే శత్రువు మన మీద జయాన్ని పొందుతాడు. అమాలీకులు వచ్చినప్పుడు మోషే ఒక పర్వతం మీద, కొండ మీద కూర్చొని 2 చేతులు ఆకాశం వైపెత్తి సాయంకాలం వరకు ఆ చేతుల్ని అలాగే నిలకడగా ఉంచాడు. తద్వారా ఏం జరిగిందో తెలుసా? అమాలీకులపైన సంపూర్ణమైన విజయం కలిగింది. కాబట్టి మన ఆత్మీయ యాత్రలో ప్రార్థన యందు నిలకడగా ఉండిన ఎడల దుష్టుని యొక్క ఆలోచనలు, తంత్రములు, దుష్టుని సామ్రాజ్యాన్ని కూల్చి సంపూర్ణమైన విజయం పొందటానికి ప్రభు సహాయం చేస్తాడు. అంత మాత్రమే కాక 4వదిగా మనం విశ్వాసం నందు నిలకడగలిగిన వారమై ఉండాలి. ప్రియులారా, మన విశ్వాసమునకు అగ్ని వంటి పరీక్షలు కలిగినప్పుడు ఏమాత్రం కూడా చంచలులమై మారిపోకోకుండా షడ్రకు, మెషకు, అబేద్నెగోల వలె, పరిశుద్ధుడైన దానియేలు వలె, క్రీస్తు యేసును వలె మనకు కలిగిన శ్రమలన్నింటిలో క్రీస్తు యేసు ఎడల విశ్వాసంలో పరిపూర్ణత కలిగిన వారిని జీవించచ్చు, విశ్వాసంలో నిలకడగలిగిన వారిని జీవించుచుండాలి. ఒకవేళ మనం నీతిమంతులమై విశ్వాసం విషయంలో వెనుతిరిగిన ఎడల ఆ విశ్వాసం విషయంలో వెనుతిరిగిన వాడిని బట్టి ప్రభు చాలా దుఃఖపడతాడని హెబ్రీ పత్రికలో చదువుతున్నాం. కాబట్టి విశ్వాసం విషయంలో మనం నిలకడగలిగిన వారమై ఉండాలి. ఇంకా మనం ధ్యానించుకుంటూ పోతే మనము పరిశుద్ధత యందు, మనము నేర్చుకుంటున్న బోధ యందు, అపోస్తలుల సహవాసమందు, సంఘమునందు, ప్రార్థన యందు
ఇలా చెప్పుకుంటూ పోతే అనేక విషయాలలో ఆత్మీయమైన విషయాలు నిలకడగా ఉండాలి. కాబట్టి ఈ నిలకడగా ఉండే అనుభవాలన్నీ నేర్చుకుని ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపరచబడుతూ నిత్య మహిమలో చేర్చబడతాము గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన యేసయ్య నీకు స్తోత్రాలు. ఈ దినమున మాకు నేర్పిన శ్రేష్టమైన కృపావార్తను బట్టి స్తోత్రం. చంచలమైన మనస్సు మా అందరి హృదయాల నుండి తొలగించి దృఢమైన నిలకడగలిగిన హృదయం అనుగ్రహించి ఏ విషయాల్లో నిలకడగా ఉండాలో ఆ అన్ని విషయాలలో నిలకడగలిగి ఉండి మీ రాకడ కొరకు సిద్ధపరచబడే కృపనివ్వమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.